తున్నప్పుడు నీ జీవితాన్ని దేవుడు మార్చునుగాక. ఇంత యాత్ర జరుగుతూ ఉంటే అపాయ నాశనకరమైన యాత్ర ఇంకొక వ్యక్తి ఎంపిక చేసుకున్నాడు. ఆయన పేరే హేరోదు. హేరోదు ఏం చేశారు తెలుసా అండి? హేరోదు దగ్గరికి జ్ఞానులు వచ్చారంట. జ్ఞానులు అనుకుంటున్న జ్ఞానులు, కానీ దేవుడే జ్ఞానులు అని చెప్పాడు. కానీ ఆ దినము వారు అజ్ఞానులైన జ్ఞానులు అయిపోయారు. డైరెక్ట్గా వచ్చి రాజును పట్టుకున్నారు. యూదుల రాజుకు పుట్టినవాడు ఎక్కడ అని. ఎట్లుంటుందండి వచ్చి అడిగితే? యూదుల రాజుకు పుట్టినవాడు ఎక్కడ అని చెప్పిపోయి రాజుని అడిగితే ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది? బైబిల్ సెలవిస్తుంది, వెంటనే ఆందోళన చెందుతా ఉన్నాడు, కలవరపడతా ఉన్నాడు. యెరూషలేము అంతా కలవరపడతా ఉంది, ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఈ ఆందోళన చెందుతున్న స్థానంలో వెంటనే పిలిపించాడు, శాస్త్రులు పరిశీలన పిలిపించారు. వాళ్ళు వెంటనే అనాలిసిస్ చేశారు, చూశారు, పరిశీలించారు. అయ్యా, యూదా బెత్లెహేము, ముఖ్యంగా బెత్లెహేం ప్రాంతంలో పుట్టబోతున్నాడు అని చెప్పేసరికి వెంటనే జ్ఞానులు పిలిచారు, ఇటు రండి అన్నాడు. జ్ఞానులు వచ్చారు. బాబు మీరు వెళ్ళండి అమ్మా, నేను కూడా ఆరాధించాలని ఆశ ఉంది నాకు అని. మోసం, నటన. ఈరోజు క్రిస్మస్లో ఏకదం యాక్టర్స్ ఉన్నారు కొంతమంది. యాక్టర్ల పేరేం తెలుసా? హేరోదు. ఏం పేరు? హేరో. ఏమన్నా తెలుసా? నాన్న మీరు ఎక్కడ పుట్టారో చెప్పండి, నేను కూడా వచ్చి ఏం చేస్తా, ఆరాధిస్తాను, నేను కూడా వచ్చి పూజిస్తాను. ఈయన పూజ వేరేది, నేను కూడా వచ్చి ఆరాధిస్తాను. నటన. ఎందుకు నటన? ఈరోజు అడుగుతున్నా, వై ఆర్ యు యాక్టింగ్? ఆ వ్యక్తికి ఆందోళన చెందుతున్నాడు. దయచేసి ఆందోళన. రెండవది నటన. డిసెప్షన్కి వచ్చేసాడు. ఇప్పుడు మ్యానిపులేషన్ చేస్తున్నాడు. ఏమంటాడు తెలుసా? మీరు వెళ్ళండి, అక్కడ వెళ్ళినట్టే వెళ్ళి మీరు చూడండి, చూసి నా దగ్గర రండి. నా ఉద్దేశం ఏం తెలుసా? యాక్చువల్గా నేనేం చేస్తా, వచ్చి ఆరాధన కాదు ఉద్దేశం, వేరే ఉద్దేశం పెట్టుకొని మ్యానిపులేట్ చేస్తూ వీళ్ళని పంపిస్తే దేవుడు వాళ్ళతో మాట్లాడి ఈ రూట్లో కాదు, రూట్ మార్చుకొని వెళ్ళమని చెప్పేసరికి ఇప్పుడు వీరు ఈ యొక్క జ్ఞానులు ఆయన ఏం చేశారు? మోసం చేశారు అనుకొని ఇప్పుడు మూడో స్టేజ్కి వచ్చాడు. ఆగ్రహం. ఈరోజు యాంగ్జైటీ స్టేజ్ 1. నెంబర్ 2, యాంగ్జైటీ నుంచి ఆగ్రహము, యాంగర్ స్టేజ్కి వెళ్ళిపోయావా? ఈరోజు ఆగ్రహము, ఊగిపోతున్నాడు. సమస్య ఏం తెలుసా అండి? ఆయన బాధ ఏంటంటే ఆయన కుర్చీ ఎక్కడ పోతుందేమో అని భయం. హిజ్ ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ ద చైర్. ఈ కుర్చీకి ఎస్సు వచ్చింది కాబట్టి ఆయన ప్రాబ్లం ఏంటంటే ఈ కుర్చీ ఎక్కడ పోతుందేమో అనే భయంతో ఇప్పుడు చివరికి ఏం చేస్తున్నాడు ఆయనకి అర్థం కావట్లే. ఇప్పుడు లాస్ట్ స్టేజ్కి వచ్చాడు. ఆగ్రహం. ఫ్రమ్ యాంగర్ హీ వెంట్ టు అట్రాసిటీ. ఎంత స్థాయికి వెళ్ళిపోయాడంటే అందరు బిడ్డలు ఏం చేయాలంట? చంపేయమని చెప్తే ఎంత ఘోరమైన మారణ హోమం కదా. పసిపిల్లలందరూ ఏడుస్తూ ఉన్నారు. బహుశా నేను అనుకోవడం, వందలాది మంది కుటుంబాల్లో ఒక మగబిడ్డలు పుట్టిన ప్రతి ఇంట్లో కన్నీరు మిగిలితే వాళ్ళందరూ ఊచకోత కోసి పారేస్తూ ఉంటే వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారంట. చివరికి నా డౌట్ వచ్చేసింది, ఎక్కడ థ్రెట్ వస్తుందని చెప్పి కన్న బిడ్డల్ని ఊచకోత కోసి చంపేయమన్నాడంట. సొంత పిల్లల్ని ఏం చేశాడండి? చంపించేశాడు. చివరికి భార్య వచ్చి ఏదో మాట్లాడబోతుంటే, అందగత్తే, ఈయన కూడా అందగాడు, ఆ భార్య మాట్లాడుతూ ఉంటే ఎక్కడ ఈమె వచ్చి కుర్చీ తీసుకుంటుందని భయపడిపోయి భార్యను చంపేయమని చెప్పాడు. భార్య కళ్ళ ముందే హతమార్చేశారు. అందగత్తెని తీసుకెళ్ళి పొడిచి చంపేశారు. ఈ భార్య యొక్క సహోదరుడు వస్తూ ఉంటే ఎక్కడ వాడొచ్చి సింహాసనం తీసుకుంటాడని చెప్పి వాణ్ణి కూడా చంపించేశాడు. భయం పెరిగిపోతూ ఉంది. ఈయన చచ్చిపోతే ఎవరన్నా ఏడవరేమో అని చెప్పి, చచ్చిపోతే ఏడ్చేవారు కూడా ఉండరు, నవ్వుకుంటారని చెప్పి, నవ్వుతారేమో అని చెప్పి వాళ్ళు ఏం చేశారు తెలుసా అండి? చంపించేశారంట. ఇలా జరుగుతూ ఉంది. బైబిల్ సెలవిస్తుంది. కరెక్ట్ 2 years కూడా జరగకముందే వాళ్ళు ఇంకా ఆ ప్రాంతంలో ఐగుప్తులో ఉన్నారు. ప్రభు అన్నాడు, మిమ్మల్ని చూస్తున్న హేరోదు స్టోరీ, కథ ముగిసింది. అదేంటయ్యా 2 years కూడా కాలే కథ ముగిసిందా? జోసఫస్ అని హిస్టారియన్ ఒక మాట అన్నాడు, చరిత్ర పుస్తకంలో దీన్ని ముద్రించబడింది. చదువుతుంటే బాధ అనిపించింది. ఈ భయం పెరిగిపోయిందంట. చివరికి హాలుసినేషన్స్తో బాధపడుతున్నాడు, నార్సిస్టిక్ ఫీలింగ్స్తో బాధపడుతున్నాడు. ఊహల్లో ఎవరో వచ్చి ఎవరో కబలిష్ చేస్తారని చెప్పి భయపడిపోయి పిచ్చోడ్లాగా కేకలు వేస్తూ ఉన్నాడంట. ఆకస్మికంగా సిక్ అయిపోతున్నాడు. భయంకరమైన వ్యాధి, ఫీవర్ తట్టుకోలేకపోతున్నాడు. శరీరంలోంచి ఒకలాంటి వాసన వస్తూ ఉందంట. తన ప్రైవేట్ పార్ట్స్ అంతా కూడా గ్యాంగ్రీన్ డెవలప్ అయిపోయి మొత్తం అంతా దుర్వాసన. ఒక గదిలోకి వేసేసుకుంటే చివరికి ఆ గదిని దాటిపోవడానికి కూడా ధైర్యం చాలక వింత రోగంతో అందరూ చూసి ముక్కు మూసుకొని వెళ్ళిపోతున్నారట. ఏడుస్తున్నాడు, పిచ్చోళ్ళగా అవుతున్నాడు, అరుస్తున్నాడు. అసలు ఏం జరుగుతుంది నాకు అర్థం కావట్లేదని చెప్పి పిచ్చోళ్ళ కేకలేస్తూ ఉంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా దూరం వెళ్ళిపోయారు. శరీరం తినేస్తూ ఉందంట, వాసన వస్తూ ఉంది, శరీరం బాడీ కుళ్ళిపోతాం, ఒక్కొక్క ప్రాంతంలో పస్సు వస్తూ ఉంది. ఎక్కడ చూసినా సరే ఒక స్ట్రేంజ్ డిజార్డర్తో
బాధపడతా ఉండేసరికి డాక్టర్స్ అందరూ కూడా, డాక్టర్స్ చరిత్ర చెప్తుంది, డాక్టర్స్ అంట ఏంది డిసీజ్ అని చెప్పి ఇన్వెస్టిగేట్ చేయడానికి కూడా వారి ధైర్యం సరిపోలేదంట. అంటే దగ్గరికి రావడానికి కూడా వాసన తట్టుకోలేనంత దుర్వాసన వస్తూ ఉంది. ఇంకా వాసన తట్టుకోలేక లాస్ట్కి వారు ఇంకా ముక్కు మూసుకు మా వల్ల కాదనుకొని చివరికి అనుకున్న పరిస్థితుల్లో శరీరం అంతా కుళ్ళిపోతూ వాసన తట్టుకోలేక పిచ్చోడైపోయి ఒక సైకాట్రిక్ డిసార్డర్తో ఆ కేసు తట్టుకోలేక తన మీద తనకు విరక్తి చెంది హాలుసినేషన్స్, ఊహలు, ఒక పిచ్చోళ్ళగా అయిపోయి నేను తప్పు చేశాను అని పశ్చాత్తాపడ్డానికి కూడా వీలైనంత ఘోరమైన రీతిలో ఎందుకు అరుస్తున్నాడు అర్థం కావట్లే, ఏం చేస్తున్నాడు అర్థం కావట్లే, అస్థి పంజరంలాగా మారలేని పరిస్థితిలో కుళ్ళిపోతున్న వాసనలో ఏం చేయాలో తోచలేదు. అదే పరిస్థితిలో అని అన్నాడంట, నేను చనిపోతున్నప్పుడు దయచేసి నన్ను మంచి సన్మానం చేయండి అంటే కనీసం సమాజ్ చేయడం కూడా మనుషుల దగ్గరికి రాలే. అలాగే జీవితాన్ని అంతం చేసుకున్నాడు. ప్రియ సోదరి ఈరోజు నీ యాత్ర ఏం యాత్ర? ఈరోజు ఆయన బాధ ఒకటే, ద థింగ్ దట్ హీ వాస్ రెసిస్టింగ్ ఫర్ సో లాంగ్ ఫైనలీ డెస్ట్రాయిడ్ హిమ్. ఏదైతే తను ఎదురాడుతున్నాడో దేనికైతే అద్దం తిరుగుతున్నాడో అడ్డం తిరిగిందే చివరికి తను ఏం చేసింది, అర్ధాంతరంగా ముగిసేసింది. ఈరోజు చాలామంది జీవితాల్లో ఏదో ఒక దానికి అగెయిన్స్ట్గా పోరాడి చివరికి ఆ పోరాటమే ఈరోజు నిన్ను కబలించేసే పరిస్థితికి వచ్చిందా? ఇంతకీ ఎవరితో పోరాడాడు? క్రీస్తుతో పోరాడావా? నీ ప్రాణం పెట్టిన జీవాధిపతితో పోరాడావా? నీ ప్రాణాన్ని ఈరోజు నీ యొక్క అనారోగ్యాన్ని స్వస్థపరిచి నీకు ఆరోగ్యంలో స్వస్థత రప్పించే ఆ యొక్క సృష్టికర్తతో పోరాడావా? ఈరోజు నీ మరణంలో నుండి జీవంలోకి దాటించే ఆ దేవునితో పోరాడుతున్నావా? ఈరోజు నీ ప్రశ్నలకు జవాబిచ్చే దేవునితో పోరాడుతున్నావా? రక్షకునితో పోరాడుతున్నావా? డిస్టెంట్ ఫ్రమ్ గాడ్. ఈ లోకం యొక్క రంగుల జిలుగులు, డిస్ట్రాక్షన్ అంతా, డిస్టర్బెన్స్ అంతా కూడా నేను దేవుని నుంచి దూరం చేస్తుంటే ఈరోజు వర్తమానం ముగిస్తూ అడుగుతున్నా. ఆరాధించాలని నటిస్తూ వచ్చాడు హేరోదు. ఆయన దృశ్యం చూస్తే గుండె గగురుపాటు కలిగింది. మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్, మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్. ఒకసారి ఆయన దృశ్యం చూడండి. ఆ హేరోదు దృశ్యము దయచేసి త్వరగా వేయండి. ఎంతో అద్భుతంగా అందగాడట. హీఈస్ ద మోస్ట్ అథ్లెటిక్ బాడీ. హిస్టరీ సేస్ దట్ ఈస్ ద మోస్ట్ అథ్లెటిక్ బాడీ. మిస్టర్ హ్యాండ్సమ్ అవార్డులో ఒకవేళ చూస్తే మొత్తం ప్రస్థానంలో ఆయనంత అందగాడు లేడంట, అంత సౌందర్యవంతుడు లేడు. మోస్ట్ అథ్లెటిక్ ఫిజికల్ బిల్ట్ ఉందట. లాస్ట్కి బాడీ వాసన వచ్చి దుర్వాసన వస్తున్నాం, బ్రతికి అస్థి పంజరంలాగా వేదన పొందుతా ఉంటే, చుట్టుపక్కల గదులు దూరం పారిపోతూ ఉంటే మనుషులు ఆయన అరిచి పిచ్చి కేకలు వేస్తున్నప్పుడు ఆ దృశ్యం కూడా రైట్ సైడ్లో ఉంది. అదే హేరోదు. ఈరోజు ముగిస్తూ అడుగుతున్నా, ఎవరితో పోరాడుతున్నా? మునికొలలకు వ్యతిరేకంగా తన్ని నువ్వు బ్రతకలేవు సౌలా అని చెప్పేదాకా తెచ్చుకోకో. ఈరోజు హేరోదు లాగా నటిస్తున్నావు. యూ ఫీల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. బట్ ఈరోజు క్రిస్మస్, ఈరోజు దేవునితో సహవాసం లేకుండా దేవునితోనే పోరాడుతుంటే యు ఆర్ ఫైటింగ్ ఎ లూజింగ్ బ్యాటిల్. ఈరోజు ముగుస్తున్నా. చాలా కాలానికి ఆ రాజు లేక కొట్టు పుట్టాడు. ఆ కొడుకు బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని ఆశపడి చుట్టుపక్కల రాజ్యాలను అందరిని పిలిచాడట. అందరిని పిలిచి సంబరాలు చేసుకుంటా ఉన్నారు. అది చలికాలం, ఐస్ పడుతున్న ప్రాంతం. అందరు విఐపీస్ వచ్చారు, బ్యూరోక్రాట్స్ వచ్చారు, ఆఫీసర్స్ వచ్చారు, రాజులు వచ్చారు. అందరూ వచ్చి సంబరాలు తాగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, సెలబ్రేషన్స్, మ్యూజిక్ జరుగుతూ ఉంది, లైటింగ్ గీటింగ్ అంతా హెవీగా ఉంది. లాస్ట్కి అయిపోయిన తర్వాత కేక్ కట్ చేద్దాము అంటే బాబుని పిలుచుకుందాం కదా అని చెప్పి బాబు గారు వెతుకుతున్నారు. బాబు లేడు. కంగారు పడి ఎక్కడున్నాడో, వారసుడు ఎక్కడున్నాడయ్యా, సంబరానికి కారకుడైన ఎక్కడున్నాడు అని చెప్పి రాజు ఊగిపోతూ ఉంటే తన కుటుంబం వారు, రాణి, భటులు అందరూ కూడా పరిగెట్టి తీస్తూ ఉన్నారు. దొరకట్లేదు. వెతికి తీరా చూస్తే లాస్ట్కి ఒక దగ్గర లాస్ట్కి ఎక్కడో శబ్దం వినిపిస్తుంది కదా అని చెప్పి చూస్తే కోట్స్ అన్నీ కూడా, చలికాలం కదండి, కోట్స్ అన్ని తీసుకెళ్ళి హ్యాంగ్ చేసే ప్లేస్ దగ్గర ఒక కోట్ తీస్తా ఉన్నారు. 2, 3 అందరూ వచ్చి కోట్స్ ఆడబడేశారు. ఆ కోట్స్ అన్ని తీస్తా ఉంటే లాస్ట్ కోట్ కింద చనిపోయి ఉన్నాడంట. సంబరాన్ని కారకుడైన ప్రభు వారి హృదయాన్ని ఈరోజు ఒక మాట చెప్తా. ఇన్ని జరిగిన తర్వాత యేసు ప్రభు నామం అన్ని నామముల కంటే పైనామం హెచ్చించబడింది కదా. భూమి అంతే కానీ, భూమి క్రిందే కానీ, ఆకాశం అందే కానీ ఏదైనా సరే యేసు ప్రభు నామం ముందు ఏం చేయాలి? వంగాల్సిందే కదా. ఈరోజు యేసు ప్రభు సహవాసమే దూరం అయ్యి ఆయన నామంలోనే ప్రత్యక్షత లేకపోయి ఈరోజు